పందాలు ఈ తాజా వ్యవహారాలకు సంబంధించి గుండాట వీటికి సంబంధించి చంద్రబాబు చిట్ చాట్లో మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా కోడిపందాలు జోరుగా ఉన్నాయి. తమిళనాడులో జల్లికట్టు ఎక్కువగా జరిగేది, మేము కూడా అప్పుడు ఆడాం. కానీ ఇప్పుడు కోడిపందాలు కమర్షియల్గా మారిపోయినాయి. సంప్రదాయం ప్రకారం జల్లికట్టు నిర్వహిస్తారు. చాలామంది తప్పుపట్టారు. సుప్రీంకోర్టు కూడా హింస మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ వైపు నుంచి దాదాపుగా సొంత ఊరికి 10 లక్షల మంది వచ్చారు. ఎవరు కూడా సొంత ఊరు మర్చిపోకుండా వచ్చారు. గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువ మంది వచ్చారు. రోడ్లు బాగున్నాయి. చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎంతో సరదాగా చేసుకునేవాళ్ళం. సంక్రాంతి పండుగ ఒక సంప్రదాయం. గ్రామాల్లో భోగి మంటలు ఎవరు ఎక్కువ వేస్తే వాళ్లే గొప్ప. పెద్దలకు పూజలు చేయడం, పశువులను అందంగా అలంకరించడం చేసేవాళ్ళం. జల్లికట్టు అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. రైతు కూలి సంతోషంగా ఉంటేనే పండగ. ఈసారి రూట్స్ మర్చిపోకుండా అందరూ సొంతోళ్ళకి వెళ్ళారు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. గత సర్కార్ అమరావతిని నాశనం చేసింది. స్థానికులు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడ్డారు. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చి నేను అధికారం కోల్పోయాను. ఐటీ తిండి పెడుతుందని చాలామంది ఎగతాళి చేశారు. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. అమరావతిని 3 ముక్కలాటతో సర్వనాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు గోదావరిలో కలిపేశారు. రాష్ట్రంలోకి రావాలంటే భయపడే పరిస్థితులు ఇచ్చారు. పరిశ్రమలు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు అడలిపోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా అనేక ఆర్థిక సంస్కరణలు ఎంతో కీలకమైనవి. దీన్నే నేను నమ్ముతాను. పవర్ సెక్టార్లో ఎన్నో సంస్కరణలు తెచ్చాను. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, రోడ్లకు శ్రీకారం చుట్టాను. టెక్నాలజీని అడాప్ట్ చేశాను. టెక్నాలజీ అయితే తిండి పెడుతుందంటే అప్పట్లో ఎగతాళి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి వ్యక్తి ఇండివిజువల్గా ఎదగాలి. మనుషుల్ని మనుషులుగా గుర్తించాలి. ఆధార్ కార్డు ద్వారా ఇండియాలో ప్రతి ఒక్కళ్ళ వివరాలు తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. హ్యాపీ హెల్తీ హ్యాపీ ఫ్యామిలీ P4 ద్వారా సాధ్యమవుతుంది. P3లో జనాభాను ఒక ఆస్తిగా తీసుకుని సంపదను సృష్టించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇందులో ప్రజలను కూడా భాగస్వాములు చేస్తున్నామని ప్రకటించారు.